నా పేరు రాజేషు. మా ఆంటీ పేరు రజని. మా పక్క పోర్షన్‌లో ఉంటారు. నేను తనని పిన్ని అని పిలుస్తాను. మా అమ్మ సొంత చెల్లి కాదు. ఇంటి పక్కనే ఉంటాం కాబట్టి మా అమ్మను అక్కయ్య అని పిలుస్తుంది. అచ్చం హీరోయిన్ రంభలా ఉంటుంది. తన అందాలు టెంకాయల్లా పెద్దగా ఉంటాయి. బాడీ స్ట్రక్చర్ చాలా సూపర్‌గా ఉంటుంది. చూడగానే ఎవరికైనా తిమ్మిరెక్కాల్సిందే. ఒకరోజు ఉదయం నేను, అమ్మ, పిన్ని ముగ్గురం మా పొలానికి వెళ్ళాం. మా పొలం మా ఊరికి చాలా దూరంగా ఉంటుంది. ఇంకా ఆ పొలంలో 5 మంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. మా పిన్ని, అమ్మ ఇద్దరు మా బావి దగ్గర బట్టలు ఉతుకుతున్నారు. నేను పొలమంతా తిరిగి అలసిపోవటంతో ఈత కొడదామని బావి దగ్గరికి వెళ్ళా. అక్కడ పిన్ని వంగి బట్టలు ఉతుకుతుంటే తన అందాలు సగానికి పైగా కనిపిస్తున్నాయి. నేను అలాగే చూస్తూ ఉన్నా. ఇంతలో అమ్మ "ఏం చూస్తున్నావురా?" అంది. "ఏం లేదు, ఈత కొడటానికి వచ్చా" అన్నా. ఇంక నేను నా బట్టలన్నీ విప్పేసి ఒక తెల్ల డ్రాయర్‌తో ఉన్న పిన్ని నా వైపు చూసి "ఇంక వెళ్ళి ఈత కొట్టు" అంది. నేను బావిలో దూకి ఈత కొడుతూ ఉన్నా. ఇంతలో పిన్ని తన చీరను తన తొడల దాకా లేపి బొడ్డులో దోపుకుంది. నేను పిన్నిని బావిలో నుండి యాంగిల్లో పిన్నిని చూస్తే తన తొడలు బాగా కనిపిస్తున్నాయి. అవి తొడలు కాదు, స్వర్గానికి వెళ్ళే ద్వారాల్లా ఉన్నాయి. నాకు మతిపోయింది. ఇదంతా అమ్మ గమనించి పిన్నిని బట్టలు ఉతికింది చాలు, పక్కకెళ్ళి పిండి ఆరేయమంది. పిన్ని పక్కకి వెళ్ళి "రాజేష్ ఇలా రారా, ఇద్దరం కలిసి బట్టలు పిండి ఆరేద్దాం" అంది. నేను హ్యాపీగా బావిలో నుంచి బయటికి వచ్చా. పిన్ని నా వైట్ డ్రాయర్ వైపు చూసి చిన్నగా నవ్వుకుంది. ఇద్దరం చీరలు, లంగాలు చెరో పక్కన పట్టుకొని పిండుతుంటే పిన్ని అందాలు కిందకి పైకి ఊగుతుంటే నాకు కామదేవతలా కనిపించింది. పిన్ని కూడా చూసి చూడనట్టు నా డ్రాయర్ వైపు చూసి నవ్వుతూ ఉంది. బట్టలు ఉతకటం అయిపోయింది. ఇంతలో అమ్మ పొలంలోకి వెళ్ళింది. పిన్ని నన్ను పిలిచి "నాకు ఈత నేర్పిస్తావా?" అంది. నేను ఇదే ఛాన్సు, ఈ వంకతో పిన్ని అందాలని టచ్ చేయొచ్చు అనుకొని సరే అన్నా. పిన్ని చెట్టు పక్కకి వెళ్ళి తన బట్టలు అన్నీ విప్పేసి ఒక డ్రాయరు, బ్రాతో మాత్రమే ఉంది. నాకు మతిపోయింది. "ఏంట్రా అలా చూస్తున్నావు? నాకు సిగ్గుగా ఉంది" అంది. నేను వెంటనే "సిగ్గుపడితే ఈత నేర్చుకోలేవు పిన్ని" అన్నా. పిన్ని ఓకే అంది. "ఇంకో కండిషన్, నేను నీకు ఈత నేర్పించేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయాల్సొస్తుంది. ఓకేనా" అన్నా. సరే అని చెప్పింది. ఇక ఇద్దరం బావి మధ్యలోకి వెళ్ళాం. పిన్నికి భయం వేసి నన్ను గట్టిగా పట్టుకుంది. కావాలనే పిన్నిని నీటిలో 2 సార్లు ముంచా. పిన్ని భయంతో గట్టిగా అరుస్తుంది. అలా నీటిలో పిన్ని తడిసిన అందాలు చూస్తుంటే చాలా మజాగా ఉంది. "ఇక చాలు, నన్ను ఒడ్డుకు తీసుకెళ్ళు" అంది. ఇద్దరం ఒడ్డుకి వెళ్ళాం. ఇంతలో అక్కడికి అమ్మ రావటం పిన్ని చూసి "రాజేష్, మీ అమ్మ వస్తుంది. మనల్ని ఇద్దరినీ ఇలా చూస్తే తప్పుగా అనుకుంటుంది. ఏం చేద్దాం" అంది. "నువ్వు స్పృహ కోల్పోయినట్టు కింద పడుకొని నటించు. తర్వాత కథ నేను నడుపుతా" అన్నా. అలాగే కింద పడుకొని స్పృహ కోల్పోయినట్టు నటిస్తుంది. తను అలా పడుకొని ఉంటే నాకు తనతో ఎలాగైనా ఎంజాయ్ చేయాలనిపించింది. అమ్మ మా దగ్గరికి వచ్చి మా ఇద్దరిని చూసి షాక్ అయింది. "ఏం జరుగుతుంది? పిన్నిని ఏం చేశావు?" అంది. నేను "ఏమి లేదమ్మా, పిన్ని బావిలో కాలు జారి పడిపోయింది. నేను బావిలోకి దూకి కాపాడాను" అన్నా. "అయితే బట్టలు ఏమయ్యాయి?" అంది. "బావిలో పడిపోయాయి" అన్నా. అమ్మ పిన్నిని లేపటానికి ట్రై చేసింది. పిన్ని లేవలేదు. బాగా నటిస్తుంది. అమ్మకి భయమేసి "రాజేష్, పిన్ని ఒళ్ళు చల్లగా ఉంది" అంది. అప్పుడక్కడికి పొలం పనిచేసే ఆంటీ వచ్చి మా అమ్మతో "రజని బతకాలంటే తన ఒంటిని వేడి చెయ్యాలి" అంది. "ఎలా?" అంది అమ్మ. అప్పుడు ఆంటీ "నీ కొడుకుని వాళ్ళ పిన్నిని గట్టిగా కౌగిలించుకోమను. వాళ్ళ మధ్య వేడి పుడుతుంది" అని చెప్పింది. పిన్నిని ఎలాగైనా బతికించాలని "రాజేష్, నువ్వు పిన్ని పైన పడుకొని గట్టిగా కౌగిలించుకో" అని చెప్పింది. నేను చాలా హ్యాపీగా పిన్ని పైన పడుకొని గట్టిగా కౌగిలించుకున్నా. "రాజేష్, పిన్నిని రబ్ చెయ్యి, ఒంట్లో ఇంకా వేడి పుడుతుంది" అని చెప్పింది ఆంటీ. నేను ఇంకా రెచ్చిపోయి పిన్ని అందాలను రబ్ చేస్తుంటే చాలా కిక్కొచ్చింది. పిన్నికి కూడా ఫుల్లు మూడ్ వచ్చి ఉంటుంది. కదలకుండా ఉండలేకపోతుంది. అమ్మ అది చూసి "రాజేష్, మీ పిన్ని బతికే ఉంది. ఇంకా గట్టిగా చెయ్యి" అంది. పిన్ని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఆపుకోవటం నా వల్ల కావటం లేదు. పిన్నితో ఎంజాయ్ చేయాలని ఉంది నాకు. ఇంతలో నా ఆత్రం ఎక్కువై పిన్నిని గట్టిగా కౌగిలించుకున్నాను.
పిన్ని నొప్పితో అమ్మ అని అరిచి మళ్ళీ కళ్ళు మూసుకొని నటిస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న ఆంటీ మా అమ్మకు ఇలా చెప్పింది. రాజేష్ కౌగిలించుకుంటే రజని అమ్మ అని అరిచింది అంది. అయితే ఏంటి అంది అమ్మ. నీ కొడుకు రాజేష్కి మంత్రం వేశాను. ఇంక వాడు ఆగడు. వాళ్ళ పిన్నిని గట్టిగా కౌగిలించుకొని చెయ్యమను. తప్పకుండా స్పృహలోకి వస్తుంది అని చెప్పింది. అమ్మ కూడా ఆలోచించి సరే రాజేష్ నువ్వు మీ పిన్నిని బ్రతికించు అంది. నేను సరే అని పిన్నిని అల్లుకుపోయాను. నాకు స్వర్గంలో తేలుతున్నట్టుంది. నేను ఇక జోరు పెంచాను. పిన్ని 5 నిమిషాల్లోనే బాగా అరవటం మొదలుపెట్టింది. అమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక చాలు అంది. నేను మాత్రం ఆపటం లేదు. పిన్ని అరుపులకి పొలంలోని పనిచేస్తున్న 4 ఆంటీలు వచ్చారు. పిన్ని 10 నిమిషాలకు బాగా అలసిపోయి చాలు ఆపు అంది. నేను ఆపటం లేదు. అది చూసి అమ్మ రాజేష్ ఇక చాలు మీ పిన్ని బతికిపోయింది అంది. పిన్ని భయంతో అక్కడ నుండి పారిపోయింది. కానీ నాకు మాత్రం ఆవేశం తగ్గలేదు. నా వల్ల కావట్లేదు. అప్పుడు పక్కన ఉన్న ఆంటీ నేను మంత్రం వేశా కదా, ఇక అరగంట వరకు నీ కొడుకుని ఎవ్వరూ ఆపలేరు. ఎవరితోనైనా ఎంజాయ్ చేయాల్సిందే. లేకపోతే మంత్రం వికటించి ఈ జన్మలో నీ కొడుకు సంసారానికి పనికిరాడు అంది ఆంటీ. అయితే ఎలా? ఇప్పటికిప్పుడు ఎవరున్నారు వీడితో ఎంజాయ్ చేయటానికి అంది అమ్మ. మా అమ్మ మా పొలంలో పనిచేస్తున్న ఆంటీలను ఒప్పించింది నాతో ఎంజాయ్ చేయటానికి. అలా అందరితో ఎంజాయ్ చేసి చివరికి మంత్రం వేసిన ఆంటీతో కూడా ఎంజాయ్ చేశాను. అప్పటి నుండి అప్పుడప్పుడు పిన్నితో ఎంజాయ్ చేస్తున్నా.